నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలతో విజయవాడ సబ్ జైలు పరిశీలించిన హోంమంత్రి అనిత. నివేదిక ప్రకారం అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మౌలానా మస్తక్ అహ్మద్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి తనకు పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం. ఘనంగా జరిగిన టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ జన్మదిన వేడుకలు. భారీ సంఖ్యలో వచ్చిన టీడీపీ అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన సిద్ధార్థ. హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలో చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తప్పులు బయటపడుతున్నాయని, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి, వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. విజయసాయిరెడ్డి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా, బురద చల్లినా, పవన్ కళ్యాణ్కు తమకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా, ఏం చేసినా విజయసాయిరెడ్డిని మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒకసారి విజయవాడలో ఉన్న ఈ సబ్ జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడికి కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది. ఓవరాల్గా ప్రిజెన్స్లోని ఉన్న సౌకర్యాల గురించి కానీ, ప్రిజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ జైలుకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా 1.5 ఎకరంలో ఉన్న కొంచెం ఎప్పుడుదో చాలా పాత జైలు ఇది. ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా అందరితోని కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న వసతులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలని అది కూడా చూడటం జరిగింది. కొంత ఇంటెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంటెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి, కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి, ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి, అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా క్లియర్ కట్గా మేము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాము. ఫర్దర్గా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే ఇంకా ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా కొంచెం చర్చించి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ప్రెజెన్స్కి సంబంధించింది కొన్ని వివరాలు మేము బయటకు చెప్పకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇంతకు మించి మేము ఎక్కువగా మాట్లాడలేం. పార్టీకి చేసిన సేవలు, అది నాయకత్వం గుర్తించడం ద్వారా మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు వచ్చిందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీ అని, ముస్లింలకు అండగా ఉండే పార్టీ అని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మౌలానా మస్తాక్ అహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, నక్కా ఆనందబాబు, ముస్లిం నాయకులు అహ్మద్ షరీఫ్, ఫతావుల్లా, గుంటూరు డిప్యూటీ మేయర్ షకీలా, మైనార్టీస్ సెల్ నాయకులు ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు మైనార్టీల అభివృద్ధి కోసం ఆనాడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. నేడు వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. ముస్లిం మనోభావాలను కాపాడటంలో టీడీపీ ముందుంటుందని తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మౌలానా మస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలు గుర్తించి తనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా, నిష్పక్షపాతంగా పేద ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
మన ప్రతిపక్షంలో ఉండగా ముస్లిం మైనారిటీస్ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి ముస్తాక్ గారు. వారికి ఈ పదవితో సముచితమైన స్థానం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగిందని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. మైనారిటీ సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1999 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు మాకు మొట్టమొదట జరిగే సమావేశాల్లో ఆయన మాకు బోధించడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు మనం మైనారిటీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరి మీద ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి వర్గం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడని తెలిసారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా అతను తగడని చెప్పి తీర్పిచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో కష్టపడి పనిచేసినటువంటి నాయకులను గుర్తించే విషయంలో ఎంతో చక్కగా ముందు చూపుతో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటానికి నిదర్శనం షేక్ ముస్తాక్ అహ్మద్ గారికి ఈరోజు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం. ఈరోజు ముస్తాక్ మౌలానా గారు ఆయన గత 5 సంవత్సరాలుగా మైనారిటీస్ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎక్కడ ముస్లింలకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వైఎస్ఆర్సీపీ దాడుల్లో ఎక్కడైనా మరి ప్రాణహాని జరిగినా ఆస్తి నష్టం జరిగినా అక్కడికి వెళ్ళి స్పందించడమే కాకుండా ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాల్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఏ రకంగా చెప్పారో ఆ రకంగా అమలు చేస్తూ ఎన్నికల్లో ఏవైతే ఒక ముఖ్యంగా 70 నియోజకవర్గాల్ని మేము ఎంచుకున్నాం. ఆ 70 నియోజకవర్గాల్లో కూడా మౌలానా గారు ఆ 70 నియోజకవర్గాలే కాకుండా ఇంకా అదనంగా మరి నియోజకవర్గాల్లో కూడా పర్యటించి ఈరోజు ఈ స్థాయికి నేను ఇక్కడ మీ ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో, మీ సమక్షంలో కాదు అందరి ఆధ్వర్యంలో నిలబడినానంటే మొట్టమొదటి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆశీర్వాదాలు, నా తల్లిదండ్రుల దీవెనలు, దువా. తండ్రి గారు లేరు, అల్లాహ్ తాలా మగ్ఫిరత్ ఫర్మాతే. ఈ స్థాయికి ఈరోజు నేను ఒక ఆలిం హాఫీజ్ గుర్తించి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మొగల్ రాజపురంలోని తన నివాసం వద్ద టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని సిద్ధార్థతో కేక్ కట్ చేపించారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నుంచి వచ్చిన టీడీపీ శ్రేణులతో పండుగ వాతావరణం సంతరించుకుంది. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న బోండా సిద్ధార్థకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు. టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్నగారు శ్రీ బోండా ఉమేశ్వరరావు గారి పెద్ద కుమారుడు శ్రీ బోండా సిద్ధార్థ గారి జన్మదిన వేడుకలు మా యొక్క సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో అత్యుత్సాహంగా జరగడం జరిగింది. తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి అడుగుజాడలో ఉంటూ ప్రజలకి సేవ చేయడమే కాకోకుండా తండ్రి ఏ విధంగా అయితే ప్రతినిత్యం ప్రజల్లో ఉంటారో అదేవిధంగా తను కూడా ఎవరికి ఏ సహాయం వచ్చినా కూడా అన్ని వేళ సహాయం చేస్తూ ప్రజలు ఆదరణ పొందుతూ అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ తను కానీ తన తమ్ముడు రవితేజ బాబు గారు కానీ ఇద్దరు కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆ భగవంతుని దేవల్ల అమ్మవారి దేవల్ల సిద్ధుబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలని, నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు సమిష్టిగా దృష్టి పెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వేదిక పటిష్ట పర్యవేక్షణకు అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యమిచ్చేలా అర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్కు శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారులను నియమించినట్లు వివరించారు. అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ముడుపులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదానీతో కుదిరిన అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అదానీతో కుదిరిన అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని 9, 10 తేదీల్లో నిరసన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నుంచి లంచాలు తీసుకున్న అందరిపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లంచాలు తీసుకున్నట్లు ఆధారాలతో సహా అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా పరిశీలిస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. తక్షణమే అదానీతో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అదానీ యొక్క అవినీతి కార్యకలాపాలపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశంలో ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయారు. పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, రైతాంగ సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా భారతదేశాన్ని మత ప్రాతిపదికపైన విడగొట్టడానికి, తద్వారా ఓట్లు పొంది రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క పని కూడా జరగడం లేదు. అందుకోసం ఇవాళ రైతులందరూ కూడా రోడ్డెక్కారు. ఢిల్లీ నగరాన్ని చుట్టుపక్కల రైతులందరూ కూడా చేరితే వాళ్ళపైన లాఠీ చార్జీ చేశారు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రైతులపైన ప్రభుత్వం యొక్క దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదానీ ప్రభుత్వం అండతోటి వేల కోట్లకు పడగలెక్కుతున్న విషయాన్ని దేశమంతా చూస్తున్నాము. నరేంద్ర మోడీ పాలన 10 సంవత్సరాల నుండి సుమారు 5 మాసాలు గడుస్తుంది. ఈ 10.5 సంవత్సరాల కాలంలో అదానీ చెప్పిన, మోడీ చెప్పిన ఏ ఒక్క పేదలకు సంబంధించిన అంశాన్ని కూడా పరిష్కరించలేదు. ఆ వైపున దృష్టి కూడా పెట్టలేదని మనకు అర్థమవుతుంది. 7.5 దశాబ్దాల
స్వతంత్ర భారతదేశంలో కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్ని రంగాల్ని కూడా విమానయానం, రైల్వేసు, అలాగే నౌకాయానం, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలన్నిటిని కూడా కారు చౌకగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో అదానీకి, అంబానీకి అప్పజెప్పేటటువంటి కార్పొరేట్ విధానాన్ని నిరసిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అదానీతో చేసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లు లేకపోతే విద్యుత్ ఒప్పందాలపైన కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసుకోవాలని చెప్పి బుడమేరు వరద వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా కొంతమంది వరద బాధితులకు నష్టపరిహారం అందకపోవడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు అన్నారు. బుడమేరు వరద బాధితులకు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అరాకొర సాయం మాత్రమే అందించిందని విమర్శలు గుప్పించారు. బుడమేరు వరద బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ సింగినగర్ పైప్ లైన్ రోడ్డు వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ బుడమేరు వరద వచ్చి 100 రోజులు పూర్తయిందని, అయినా బుడమేరు వరద బాధితులకు పూర్తి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా అనేక మంది జీవనం అస్తవ్యస్తంగా తయారైందని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ వరద వచ్చి 100 రోజులు పూర్తయినా ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వరద సహాయార్థం వచ్చిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని నిలదీశారు. వరద బాధితులకు వెంటనే పూర్తి సహాయం అందించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బుడమేరుకి వరదలు వచ్చి 100 రోజులు పూర్తయింది, కానీ ప్రభుత్వం ఇప్పటికీ కళ్ళు తెరవలేదు. ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇప్పటికీ సగానికి సగం మందికి సహాయం అందించలేదు. పైపెచ్చు వరద ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడుంది ఆ శాశ్వత చర్యలు? ఎక్కడున్నాయి ఆ ప్రణాళికలు? ఎంత నిధులు కేటాయించారు? ఎక్కడ నివేదికలు తయారైనాయి? ఇంతవరకు అమరావతిలో వరద ముంపు నివారణకి 1000 కోట్లు ఖర్చు పెట్టారు, సంతోషం, కేటాయించారు. కానీ బుడమేరు, అటు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, కృష్ణా, ఈ జిల్లాలన్నింటిలో లక్షల మందిని ముంచెత్తిన బుడమేరు శాశ్వత నివారణ చర్యలు ఇంతవరకు లేవు. ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చారు, హడావిడి చేశారు. కానీ 100 రోజులు అయిన తర్వాత ఇవాళకి సహాయం అందకపోతే ఎందుకు నోరు మెదపట్లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని 7,500 కోట్ల రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు సహాయం అడిగారు. కేంద్రం ఇప్పటికి ఒక్క నయా పైసా మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. కేంద్రం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం అడగదు. ప్రజలకి మొండి చేయి చూపించారు. ఇవాళకి కూడా చిన్న చిన్న దుకాణాలకు డబ్బులు ఇస్తా ఉన్నారు, పరిశ్రమలకు చెప్పారు, ఇళ్లకి 25,000 అన్నారు, అలాగే దెబ్బతిన్నళ్ళకి 5 లక్షల రూపాయలు తిరిగి నిర్మాణం చేసుకోవటానికి అన్నారు. అది సచివాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో ఒకసారి కాదు 10ల సార్లు దరఖాస్తులు పెట్టారు, పనులు పోగొట్టుకున్నారు. కానీ ఇంతవరకు కనికరం లేదు. నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగర ప్రజలు వారి సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సత్యనారాయణపురం సర్కిల్ 2 కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. గత వారం అన్ని సర్కిల్ కార్యాలయాలకు సంబంధించి సుమారు 526 ఫిర్యాదులు వస్తే వాటిలో మొత్తం పరిష్కరించడం జరిగిందన్నారు. 26 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత సిబ్బంది ఆయా స్థాయిలో పరిశీలించి వాటిని కూడా పరిష్కరిస్తారన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే ఈ కార్యక్రమం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండే పీజీఆర్ఎస్ రోజు మీకోసం. సో దీనికి సంబంధించి ప్రతి వారం కూడా మండే పబ్లిక్ విఎంసీ ఆఫీస్కి వచ్చి, అలాగే సర్కిల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పెటిషన్స్ ఇవ్వచ్చు. ఈరోజు సర్కిల్ 2 నుంచి ఈ గ్రీవెన్స్ డే అనేది మనం ఇక్కడి నుంచి
భావిస్తున్నాము. అందరూ కూడా అధికారులు కూడా అసెంబ్లీలో చేయడం జరిగింది. లాస్ట్ వీక్ 16 అప్లికేషన్స్, అలాగే ఇప్పుడు దాకా దాదాపుగా 520 అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కూడా క్లోజ్ వస్తున్నాము. దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేస్తూ కన్సర్న్ అధికారులు ఫీల్డ్కి వెళ్ళి పెటిషనర్స్తో మాట్లాడి పెటిషనర్స్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వితిన్ SLA మనము క్లోజ్ చేస్తున్నాము. ఇప్పటికీ 2 అప్లికేషన్స్ మాత్రమే రీఓపెన్ కేసెస్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ అధికారులు ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ వాటితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ గ్రివెన్స్ అనేది ముఖ్యంగా మనకి అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఉండొచ్చు, అలాగే వాటర్ సప్లై ఇష్యూస్, అలాగే డ్రైన్ ఇష్యూస్, అలాగే మనకి ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూస్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ టైం సాల్వ్ చేయడానికి అన్ని చర్యలు కూడా ఎంటైర్ VMC అలాగే ఆల్ స్టాఫ్ కూడా దానిపైన దృష్టి పెడుతున్నామండి. థ్యాంక్ యూ. రానున్న క్రిస్మస్ సందర్భంగా మొగల్రాజపురంలోని ఫాతిమా దేవాలయం RCM చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పటమే సెమీ క్రిస్మస్ అని ఫాదర్ M. ప్రకాష్ తెలిపారు. నగరంలోని ఫాతిమా దేవాలయం RCM చర్చ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఫాదర్ M. ప్రకాష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫాదర్ M. ప్రకాష్ మాట్లాడుతూ పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పటమే సెమీ క్రిస్మస్ అన్నారు. క్రిస్మస్ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని అన్నారు. చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయని చిన్నారులను అభినందించారు. వివిధ వేషధారణలలో చిన్నారులు ముచ్చటగొలిపేలా ఉన్నారని కొనియాడారు. వివిధ వేషధారణలతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయన్నారు. సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఐకమత్యం, మత సామరస్యం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి దేవాలయం నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ టెక్కులమ్మ, ఫ్రాన్సిస్, సాంస్కృతిక కార్యక్రమాల ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, సంఘ పెద్దలు, దళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మొగల్రాజపురం RCM చర్చ్ నందు ఘనంగా ఇదిగో ఇక సంఘస్థులందరూ కలిసి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. మరి అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఎందుకు ఈ క్రిస్మస్ను ఇక గొప్పగా ప్రపంచం చేసుకుంటారు, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి, ఎందుకు దేవుడు మానవుడిగా రావాలి అన్న విషయాలను 2 మాటలు చెప్పుకుందాం. క్రిస్మస్ అనేది 2 పదాల కలయిక, క్రిసెస్ మరియు మ్యాసే. క్రిసెస్ అంటే క్రీస్తు, మ్యాస్ అంటే ఇదిగో ఆరాధన లేకపోతే పూజ. అంటే క్రీస్తును ఆరాధించే రోజే క్రిస్మస్, క్రీస్తుని పూజించే రోజే క్రిస్మస్. దీన్నే ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుడు మానవ రూపం ధరించి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన రోజే క్రిస్మస్. మొగల్రాజపురం ఫాతిమా దేవాలయంలో చిన్నారి బిడ్డలందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ పిల్లలు బాలయేసులాగు, మరియ తల్లిలాగు, జోజప్ప గారిలాగు యాక్ట్ చేస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి తెలియజేయడానికి ఆ బిడ్డలు ఎంతో కష్టపడి నేర్చుకొని ఆ యొక్క సెమీ క్రిస్మస్ను జరుపుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళు చేసి ఆ చిన్నారి బిడ్డలు చేసి దాన్ని చూసి నిజంగా యేసు ప్రభు జన్మించి మానవుడిగా పుట్టి మానవుడిగా జీవించి మనందరి కోసం మరణించి తిరిగి పునరుత్థానుడై లేచి మనందరికీ కూడా రక్షణ తెచ్చిపెట్టినాడని చెప్పి ప్రతి బిడ్డ కూడా తెలుసుకొని దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. ఫాదర్ గారి యొక్క సాన్నిధ్యంలో మాది క్రీస్తురాజపురం విచారణ. ఈ విచారణలోనూ మాదొక గ్రామం మొగల్రాజపురం. ఈ గ్రామంలో నేను ఇక్కడ ఉపదేశగాను నాకు సహాయకుడిగా ఉన్నటువంటి రాజకుమార్ కూడా ఇరువురు కలిసి సంఘానికి ఎంతగానో దోహదపడుతున్నటువంటి సమయంలో మమ్మల్ని ఫాదర్ గారు కానీ సిస్టర్ గారు కానీ ఎంతగానో ప్రోత్సహించి ఇక్కడ సంఘాన్ని అభివృద్ధిపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు ప్రకాష్ ఫాదర్ గారికి మరియు సిస్టర్ గారికి మా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ
విద్యార్థుల్లో మానవత్వం, సహాయం చేసే తత్వం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ ఆదిశేష శర్మ అన్నారు. నిత్యం క్లాస్ రూమ్లు, పుస్తకాలకే పరిమితమైన విద్యార్థుల్లో సామాజిక కోణాలపై అవగాహన పెంపొందించేందుకు వృద్ధాశ్రమాలలో ఓ రోజు గడిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వృద్ధులతో ముచ్చటించిన విద్యార్థులు వారితో ప్రేమ వాత్సల్యాలను పంచారు. తాత, నాయనమ్మ, అమ్మమ్మలను గుర్తు చేసుకుని వృద్ధాశ్రమాలకు ఆర్థిక వితరణ చేశారు. కేంద్రీయ విద్యాలయాలు అంటే ఎంతో పేరున్న విద్యా సంస్థలు. ఇక్కడ స్టూడెంట్స్కు పుస్తకాలలోని పాఠాలతో పాటు సామాజిక అంశాలపై తమదైన శైలిలో బోధిస్తారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే నినాదం పునికిపుచ్చుకొని ప్రధాని నరేంద్ర మోదీ కలలు కన్నా వికసిత్ భారత్లో సామాజిక అభివృద్ధి చెందాలనే స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా విజయవాడలోని కేంద్రీయ విద్యార్థుల్లో సమానత్వం, ప్రేమ, మానవత్వం పెంపొందించేందుకు వాంబే కాలనీలోని మాతృదేవోభవ, అమ్మ, కోగంటి అనాథాశ్రమాలకు విద్యార్థులను తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించి ఒకరోజు గడిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనాథ పిల్లలు, వృద్ధులతో గడిపిన స్టూడెంట్స్లో ఒక బాధ్యత, ప్రేమ, మానవత్వం అంటే ఏమిటో తెలిసొచ్చింది. వారితో ప్రేమ, అనురాగాలను పంచుకోవడంతో వారి వంతుగా ఆర్థిక వితరణ చేశారు విద్యార్థులు. భవిష్యత్తులో సామాజిక సేవ చేస్తూ కుటుంబ శ్రేయస్సు, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటామని అక్కడ వృద్ధులకు తెలిపారు. అన్న సంతర్పణ ట్రస్ట్ దిలీప్, ఎం అనురాధ, ఉపాధ్యాయులు సీతారాం, సరితా యాదవ్ విద్యార్థుల వెంట ఉన్నారు. పలువురు విద్యార్థులు అనాథాశ్రమాలకు నగదు రూపేణా, వస్తు రూపేణా బియ్యం, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న సంతర్పణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన భోజన పంపిణీ కార్యక్రమాల్లో సేవలను అందించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటనలో పిఎం శ్రీ పథకం కింద పిల్లల్లో కమ్యూనిటీ భావాలు పెంచడానికి ఈ విధమైన ప్రయత్నం జరుగుతుంది. అనాథాశ్రమాలు, వాటిల్లో తాతలు అవ్వలు లేని పిల్లలకి తాత అవ్వ ప్రేమ ఎలా ఉంటుంది అని పరిచయం చేయడానికి, అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఈ ఫీల్డ్ ట్రిప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్లో అవగాహన, మానవత్వం పెంపొందించడం. రెండోది రిలేషన్షిప్ అంటే బంధురికం, తాత అవ్వతో ఉండే ప్రేమలు ఎలా ఉంటాయి అనేది ఇవి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు తరంలో వాళ్ళలో కమ్యూనల్ పరంగా అంటే ఒక కుటుంబంలో తాత అవ్వ యొక్క ప్రాధాన్యత, ఆ విషయాల మీద అనుభవం కోసం తీసుకొచ్చాం. पीएम श्री केंद्रीय विद्यालय नंबर 1 विजयवाड़ा से सरिता यादव। हम आज बच्चों को यहाँ पर लेकर आए हैं कुछ संस्कार डेवलपमेंट के लिए, कि वो देखें और सीखें कि हमें अपने मम्मी पापा के साथ कैसा बिहेव करना चाहिए, क्योंकि बच्चे ही आने वाला भविष्य हैं। वो जैसे रखेंगे माता पिता वैसे ही रखेंगे। ये समाज की बहुत बड़ी हकीकत है कि एक माँ बाप 10 बच्चों को पाल सकता है, लेकिन 10 बच्चे मिलकर एक माँ बाप को नहीं पाल सकते। इसलिए बच्चे सीखेंगे, उनमें थोड़ी सी ह्यूमनिटी आएगी। थैंक यू। नमस्कार, నా పేరు గుండు దిలీప్. నేను అన్న సంతర్పణ సమితి అధ్యక్షుడిని. మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయం స్టూడెంట్స్ 11వ తరగతి చదువుతున్న విద్యార్థులని 26 మంది విద్యార్థులు వాళ్ళల్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది తీసుకురావడానికి మన సమాజంలో ఉన్న సమాజంలోంచి తిరిగి మన సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని తెలియడానికి, మరి అలాగే ఈ రోజున చూస్తే ఓల్డేజ్ హోమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి వృద్ధులు చాలామంది ఈ వృద్ధాశ్రమాలకి అంకితం అవుతున్నారు. మరి అలాంటి పరిస్థితి రాకూడదని వాళ్ళకి తెలియజెప్పడానికి, మరియు ఇవ్వడం అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవాలి, దయాగుణం జాలిగుణం అనేది కూడా వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ స్కూల్ వాళ్ళు పెట్టిన కార్యక్రమానికి ఈరోజు మేము వాళ్ళతో కలిసి ఈ ఓల్డేజ్ హోమ్కి రావడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు ధ్రువ. నేను పిఎంసి కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1 విజయవాడలో చదువుతున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా ఉద్దేశంలో ఈ ఓల్డేజ్ హోమ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఓల్డ్ పీపుల్ కంటే ఎక్కువ తెలివిగల వాళ్ళు ఎవరు ఉండరు. దే ఆర్ ద విజ్డమ్. ఓల్డ్ పీపుల్ హ్యావ్ ద మోర్ విజ్డమ్ బికాజ్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైఫ్లో. మనకి నేర్పించేవి, మనకి చెప్పే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకుంటే విల్ బీ బెటర్ ఇన్ లైఫ్. అందుకని చాలా ఆనందంగా ఉంది ఓల్డేజ్ హోమ్కి రావడం. థ్యాంక్ యూ. లాంకో పవర్ సంస్థ వల్ల ఇప్పటికే జక్కంపూడి, పి నైనవరం గ్రామాల్లోని రైతులు సాగు చేసుకుంటున్న పంట పొలాల్లో 400 kV లైన్లు ఏర్పాటు చేయడం వల్ల
రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ఆలూరు వెంకట సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి లాంకో సంస్థ చేపట్టిన 400 kV లైన్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి పనులను నిలిపివేయకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి గ్రామాన చెందిన రైతాంగం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను కలిసి లాంకో సంస్థ వల్ల నేషనల్ హైవే అధికారులు చేపడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులతో పాటు జక్కంపూడి రైతులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా లాంకో సంస్థకు చెందిన 400 kV లైన్ కోసం చేపట్టిన పనులు రైతాంగంతో పాటు 150 మంది పైగా ఫ్లాటుదారులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని, రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుని అధికారులు పవర్ లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. రైతులకు ఫ్లాట్దారులకు వ్యతిరేకంగా 15 చోట్ల లైన్లు ఏర్పాటు చేయడం వల్ల రైతాంగం కోట్ల రూపాయల్లో నష్టపోవడం, వ్యవసాయం పూర్తిగా కనుమరుగై ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు స్పందించి రైతాంగానికి ఫ్లాట్దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తమ పంట పొలాల్లో ఉన్న లైన్లు ఎత్తు ఏర్పాటు చేసుకుంటే తమకు ఎలాంటి సమస్య ఉండదని, ఆ దిశగా అధికారులు పనులు చేపట్టాలని కోరుతున్నారు. తమ అనుమతులు లేకుండా పోలీసుల చేత తమపై బలవంతంగా కేసు నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. అక్రమ కేసులను నిలుపుదల చేయకపోతే కోర్టుకెళ్తామని రైతులు, వ్యవసాయ సంఘం నాయకులు హెచ్చరించారు. రైతు సోదరులకి ఎన్టీఆర్ జిల్లా కమిటీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి విజ్ఞప్తి చేస్తున్నాం. 2021 నుంచి రింగ్ రోడ్లో ఉన్నటువంటి సమస్య మీద అనేక దపదపాలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. నష్టపరిహారం రాలేదనేది, నష్టపరిహారం పెంచాలనేది, వీటన్నిటినీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ ఈ కాలంలో రింగ్ రోడ్డు పూర్తవుతున్న సమయంలో ల్యాంకో టవర్ లైన్ని ఉన్నటువంటి లైన్ని యాజ్ ఇట్ ఈజ్గా హైట్ పెంచుకోమనేటటువంటి రైతుల తరపున చెప్పదలుచుకున్నాం. దాన్ని హైట్ పెంచుకోకుండా యాంగిల్ మార్చి 11 టవర్ లైన్లో సుమారు 40 ఎకరాల్లో నుంచి లైన్ వెళుతుంది. 20 మంది రైతులు, 150 మంది ప్లాట్లు ఉన్నటువంటి ఓనర్సు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంకట సత్యనారాయణ అండి. ఇప్పుడు 2.5 ఎకరాల్లో వాళ్ళ దగ్గర అసలు ప్లాన్లు లేవండి. ఏదో ప్లాన్లు తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఇచ్చిన ప్లాన్లో DD+0 వేస్తామని వేసారండి. ఇప్పుడు తీసే గోతిలో DD9కి తీస్తున్నారండి. మమ్మల్ని పోలీసు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదండి. మమ్మల్ని చూస్తేనే పోలీసులు మండిపడుతున్నారండి. మరి పోయిన 2వ తారీఖు ఈవినింగ్ కలెక్టర్ గారు మీటింగ్ చేశారండి. 2 గంటలన్నర కూర్చోబెట్టి అందరితో సరే ఆయన ఏం చెప్పారండి, కమిటీ వేస్తాను, దాని ప్రకారమే పనిచేస్తానని చెప్పి పంపించారండి. మన శుక్రవారం ఈవినింగ్ మరి కలెక్టర్ గారు వచ్చారంటే మాకైతే తెలియదు. నేను P9వరం మాజీ సర్పంచ్ని. అయితే మా రైతులు జక్కంపూడి ఏరియాలో పొలాలు ఉన్నాయి. దాదాపు 15-20 మంది రైతులకి పొలాలు పోతున్నాయి. అట్లాగే 150 మంది ఫ్లాట్లలో ఈ కరెంటు స్తంభాలు పడుతున్నాయి. ఇవన్నీ ఆలోచించి తక్కువ రేటుతో అయిపోయేదాన్ని మరి కలెక్టర్లు, అట్లాగే మన పోలీసు వారు, అట్లాగే ల్యాంకో కంపెనీ వారు అందరూ ఏకమైపోయి రైతులను ఆగం చేసే పరిస్థితిలో ఉన్నారు. జన్యు మార్పిడి విత్తనాలను భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తుందని అధ్యక్షులు సహదేవ్ రెడ్డి తెలిపారు. దీనిపై గత 20 సంవత్సరాల నుంచి న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, జన్యు మార్పిడి విత్తనాలను ఉపయోగిస్తే పంటల దిగుబడి తగ్గిపోయి రైతులు ఆర్థికంగా దెబ్బతింటారని చెప్పారు. ప్రభుత్వం ఈ విత్తనాలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా జన్యు మార్పిడి విత్తనాలను భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జన్యు మార్పిడి విత్తనాలు వ్యతిరేకకు భారతీయ కిసాన్ సంఘ్ గత 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది.
బీటీ విత్తనాలు వచ్చినప్పుడు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సమస్య మీద 20 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో పోరాటం చేయగా రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇష్యూ చేసి 4 నెలల లోపల స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా డిస్కషన్ చేసి, అంటే సైంటిస్టులతో, రైతులతో, రైతు సంఘాలతో దీని యొక్క మంచి చెడులను విశ్లేషణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు కూడా జన్యు మార్పిడి విత్తనాలను భారతదేశంలో అనుమతించరాదు. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. అనుకున్న విధంగా పంటలు రావడం లేదు. ఎక్కువ పురుగు మందులు వాడాల్సి వస్తుంది. తద్వారా విషాహారం బయలుదేరి విషాలు ప్రవేశించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోగాలు వస్తున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచనలో ఆవాలు మరియు వెజిటబుల్స్ను కూడా జన్యు మార్పిడి విత్తనాల ద్వారా తీసుకురావాలనుకుంటున్నారు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగితే రేపొద్దున భవిష్యత్తులో మానవ మనుగడకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా దేశాల్లో, మన ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో జన్యు మార్పిడి విత్తనాలు నిషేధించడం జరిగింది. మన భారతదేశంలో కూడా నిషేధించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ అనేది చాలా లాభాల్లో నడుస్తోంది. ముఖ్యంగా ఆయిల్ ఫెడ్లో పామాయిల్ రైతుల యొక్క ఉత్పత్తులు చాలా బాగా పెరిగాయి. తద్వారా వాళ్లకు చాలా లాభాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అయినప్పుడు రైతులకు దాని మీద ధర నిర్ణయించేటువంటి అధికారం ప్రైవేట్ వ్యక్తులకు ఉంటుంది. ప్రభుత్వానికి లాభాపేక్ష లేకుండా ఉంటుంది, కానీ ప్రైవేట్ వ్యక్తులకు లాభాపేక్ష ఉంటుంది. కాబట్టి తద్వారా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయిల్ ఫెడరేషన్ ప్రైవేటీకరణ చేయవద్దని, ఉన్నటువంటి ఫెడరేషన్ను ఇంకా ఆధునీకరణ చేసి రైతులకు బాగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క పామ్ ఆయిల్ యొక్క ఉత్పత్తిని పెంచాలని, రైతులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఎన్టీఆర్ సమితి ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలోకి రాకమునుపు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు నిధుల కొరత పేరుతో జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకు వినతి పత్రం సమర్పించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన వ్యక్తం కార్యక్రమం పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్లు, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపించడంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అధోగతి స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల జీవితాలు మారడంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళేమో మీరు ఫీజులు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు విద్యను పూర్తి చేసుకున్న వారికి. అదేవిధంగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి మీరు ఫీజు కడితేనే మీకు ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామంటున్నారు, హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు. ఈరోజు విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ వెళ్ళాలో చెప్పి కూడా ఈరోజు ఎవరికి ఏ విద్యార్థి నాయకుడు కూడా ఎవరు కూడా వెళ్ళి అడుగుతుంటే వారి సమస్యలు అనేక రకాలుగా అనేక మంది సమస్యలు చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ వారికి ఎక్కడ కూడా ఏం కల్పించాలో కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. కావున వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చొరవ చూసి విద్యార్థుల పక్షాన్ని ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నేటి సమాజాన్ని బౌద్ధయిజం వైపు మళ్లించడం ద్వారా ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు నెలకొల్పవచ్చని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వై హరిబాబు వెల్లడించారు. ప్రజలకు బౌద్ధ మతం యొక్క ఆవశ్యకతను తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని మతాలలో బుద్ధిజం గొప్పదని భావించి ఆనాడు 5,000 మందితో బుద్ధిజంలో చేరారని చెప్పారు. ఈ సమావేశంలో నేటి సమాజానికి బుద్ధిజం యొక్క ఆవశ్యకత అనే అంశంపై చర్చించినట్లు తెలిపారు.
నేటి సమాజాన్ని బౌద్ధిజం వైపు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో నేడు శాంతి కరువైందని, కుల నిర్మూలన జరపాలని, అందుకు బౌద్ధ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కేకే బోధి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కృష్ణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కాంబోజీ తదితరులు పాల్గొన్నారు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. నా పేరు వై హరిబాబు, ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగాను మరియు నేషనల్ ట్రస్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో విజయవాడలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1955 మే 4వ తేదీన ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అయినటువంటి సంస్థని స్థాపించడం అనేది జరిగింది. ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి అందరిని కూడా బౌద్ధం వైపు నడిపించాలని చెప్పేసి ఆయన ప్రగాఢంగా విశ్వసించి, ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఆయన 1956 అక్టోబర్ 14వ తేదీన 5 లక్షల మందితో నాగపూర్లో దమ్మదీక్ష తీసుకోవటం అనేది జరిగి ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ తరువాత ఆయన పరమపదించిన తర్వాత ఈ యొక్క బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని నేషనల్ లెవెల్లో మా యొక్క నేషనల్ అధ్యక్షులైనటువంటి చంద్రబోధి పాటిల్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. దాసరి కృష్ణ అండి. నేను వీర్లపాడు మండలం అల్లూరు గ్రామం నుంచి నేను ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులైనటువంటి హరిబాబు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. ఆ క్రమంలో భాగంగానే బౌద్ధాన్ని కృష్ణా జిల్లాతో పాటు, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడెక్కడైతే బౌద్ధ ఆరామాలు కానీ, స్తూపాలు కానీ, గుహలు కానీ ఉన్నాయో అట్లన్నిటిని సందర్శిస్తూ అదే క్రమంలో బౌద్ధాన్ని విస్తృతపరిచే క్రమంలో మేము ఇంకా ఈ విషయాలు ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో అంతమైనటువంటి బౌద్ధాన్ని మళ్ళీ పునర్నిర్మించే క్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 1వ తారీఖు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పడుతుందని ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. 6 నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గంలోని కలరా హాస్పిటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, పరిస్థితి కార్మికులు 6 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ముఖ్యంగా క్రిస్మస్ మరియు సంక్రాంతి సమయంలో జీతాలు లేక పస్తు ఉండే పరిస్థితి ఉందని, ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా ఈరోజు కలరా హాస్పిటల్ సర్కిల్ 1 మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని, వారి జీతాలు వెంటనే వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ వస్తువులు మంజూరు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా నగరంలో కార్మికులకు పనిభారం అధికంగా పడుతుందని, అందువలన అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బి రాజా, నగర గౌరవ అధ్యక్షుడు జేమ్స్, కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మున్సిపల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆప్కాప్ నుండి జీతాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి నెల కూడా 1 తారీఖున ఇవ్వాల్సిన జీతాలు 1 తారీఖున కాకుండా జాప్యం జరుగుతుంది. ఇవాళ పండగలు, క్రిస్మస్ పండగ, తర్వాత సంక్రాంతి పండగ, అలాగే పిల్లలకి ఫీజులు కట్టుకుంటే తరుణంలో ఇవాళ జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉదాసీనంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదని, వెంటనే మున్సిపల్ కార్మికులకి వారి పెండింగ్ జీతం, ఈ నెల జీతం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మామూలుగా మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ప్రభుత్వం
వెంటనే ఈ పెండింగ్ జీతాన్ని ఈ నెల జీతాన్ని ఇవ్వటం ద్వారా కార్మికుల్ని ఈ కష్టాల నుంచి ఆదుకోవాలని, పండగ టైంలో వాళ్ళకి పస్తులుండే పరిస్థితి లేకుండా వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి అలాగే ఇంటి అద్దెలు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ఏంటంటే వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల కార్యక్రమంలో భాగంగా విజయవాడలో కూడా మనం ఇక్కడ ఈ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య స్కూల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి వారికి 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి జీతాలు. వారికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. వారికి కూడా వెంటనే జీతాలు రిలీజ్ చేయాలని, అలాగే మాకు కనీస వేతనం 26,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలతో విజయవాడ సబ్ జైలు పరిశీలించిన హోంమంత్రి అనిత. నివేదిక ప్రకారం అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మౌలానా మస్తక్ అహ్మద్. పార్టీకి చేసిన సేవలు గుర్తించి తనకు పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం. ఘనంగా జరిగిన టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ జన్మదిన వేడుకలు. భారీ సంఖ్యలో వచ్చిన టీడీపీ అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన సిద్ధార్థ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.